హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కమ్మని రుచులు. ఎప్పుడు కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు నోటికి రుచిగా, కారంగా ఏదైనా తినాలని ఉంటుంది కదా. సో దానికోసం ఈ వీడియోలో నేను ఎగ్గుతో ఒక సింపుల్ వెరైటీ చూపించబోతున్నాను. దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లేట్లో ఒక్క ముద్ద కూడా లేకుండా మొత్తం ఖాళీ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో ఆలస్యం చేయకుండా వీడియోలో చూసేద్దామా? దీనికోసం ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒకవేళ కొంచెం ఆయిల్ ఎక్కువైనా కూడా పర్లేదండి రెసిపీలోకి. ఇంకా 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. మీరు ఒకవేళ ఉల్లిపాయలు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి. ఒక చిన్న పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే తగినంత వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇందులోనే మీకు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఈ మసాలా మొత్తం కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఇలా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చింది. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయిపోయినట్టు. ఇలా ఒకసారి ఆనియన్స్ అంతా కూడా బాగా కలుపుకొని ఇక్కడ చూపించిన విధంగా ఆనియన్స్ని ప్యాన్కి మొత్తం కూడా ఫ్లాట్గా కవర్ చేసుకోవాలి. ఇందులోకి ఎగ్స్ని బీట్ చేయకోకుండా ఇక్కడ చూపించిన విధంగా అక్కడక్కడ బ్రేక్ చేసి వేస్తున్నాను. ఇక్కడ మీరు ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చండి. దీని మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఎగ్స్ని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూసారా, ఇలా ఎగ్ అంతా కూడా ఒక సైడ్ కుక్ అయిపోయింది. దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్కి ఫోల్డ్ చేసి ఆపోజిట్కి టర్న్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం కూడా ఒకేసారి టర్న్ చేసుకోవచ్చండి. చివరిగా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని చపాతీస్లోకి, రోటీ ఇంకా రైస్ ఏ కాంబినేషన్లో అయినా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.